జై భీమ్ అందరికీ జై భీమ్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు, వివిధ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైన వార్తల సారాంశం మార్నింగ్ వార్త వెళ్ళే ముందు ప్రధానంగా జై భీమ్ దినపత్రిక సుదీర్ఘ 10 సంవత్సరాల పోరాటము, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, అనేకమైనటువంటి అవహేళనకు గురైనటువంటి సందర్భాలు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాలంలో జరిగినటువంటి అవమానాలు, నేటికి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు, 2025 సంవత్సరం నుంచి మొదలుకుంటే 2026 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నటువంటి తరుణంలో భయంకరమైనటువంటి మానసికమైనటువంటి వేదనలు కూడా భయంకరంగా భరించడం నేపథ్యం ఉంది. ఒక పక్కన ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ, ఒక పక్కన ప్రజలు మారుతున్నప్పటికీ, ఒక పక్కన ప్రజాస్వామ్యము ఎప్పటికప్పటికీ చేంజ్ అవుతున్నటువంటి తరుణంలో రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులను తట్టుకొని నిలబడి నేటి దినంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని, జై భీమ్ నినాదాన్ని ప్రపంచవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అనేక మందిని తయారు చేసినటువంటి, జర్నలిస్టులను తయారు చేసినటువంటి గొప్ప చరిత్ర జై భీమ్ టీవీకి, జై భీమ్ దినపత్రికది. కానీ ఇవాళ ఉన్నటువంటి కుల రాజకీయాలు, మత రాజకీయాలు అగ్రవర్ణ మీడియాలకే తొత్తులుగా మారినటువంటి సందర్భంలో ఇవాళ ఉన్నటువంటి జై భీమ్ టీవీ ఏ అగ్రవర్ణాలకు, ఏ కులాలకు, ఏ మతాలకు వత్తసి పలకకుండా రాజ్యాంగ విలువలకు కట్టుబడి నిరంతరం ప్రశ్నించే గొంతుగా ఇవాళ 10 సంవత్సరాలు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇవాళ దళితులని చెప్పుకునేవాళ్ళు, ఇలా బహుజనులు అని చెప్పుకునేవాళ్ళు, ఇలా అంబేద్కర్ వారసులని చెప్పుకునేవాళ్ళు, ఇవాళ గొప్ప గొప్ప ప్రసంగాలు వేసేవంటి ఇంటలెక్చువల్స్, మేధావులు ఎక్కడ పోయిలో మనకంటూ ఒక ప్రశ్నించే గొంతుగా ఉంది, మన కోసం మాట్లాడే గొంతుగా ఉంది, మన గురించి చెప్పేటువంటి గొంతుగా ఉంది, మన వాయిస్ను ఎప్పటికప్పుడు సమాజానికి అందించేటువంటి గొంతుగా ఉందని ఎంతమంది దళిత బిడ్డలకు తెలుసు, ఎంతమంది ఇంటలెక్చువల్స్? భయంకరమైన పరిశీలన. ఈ దినంలోనే ఇలా ప్రభుత్వాలు మారినాయి. ప్రభుత్వాలు మారిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 2016లో జై భీమ్ టీవీ ఛానల్లో ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2016లో జై భీమ్ టీవీ ఛానల్ ఎస్టాబ్లిషన్ అయింది. ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి సత్యం. ఇవాళ ఈ జై భీమ్ టీవీని గొంతును నలిపేటువంటి ప్రయత్నం చేసి, జై భీమ్ టీవీని ఆనవాళ్ళు లేకుండా చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు కోకొల్లలా ఉన్నప్పటికీ కూడా అవన్నిటికీ ఎదురెళ్ళి నిలబడి ఇలా ఆత్మగౌరవం కోసం ఇలా జై భీమ్ దినపత్రిక, జై భీమ్ టీవీ మీ కళ్ళ ముందు కనిపిస్తున్నది. ఇప్పటికైనా బహుజనులారా, దళిత బిడ్డలారా, మోసపోయింది జాలిగా, ఆగమైంది జాలిగా, ఇక మోసపోయి మీ జీవితాలు ఇక ఓటు బ్యాంక్ లాగా వాడుకొని ఇలా రాజకీయం చేసేటువంటి చాలామంది ఉన్నారు. ఇక వాళ్ళ భరతం పడదాం. ఏ ప్రభుత్వమైనా నీ వేసే ఓటే నీకు ఇచ్చినటువంటి ఆయుధం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆయుధమే. ఆ ఆయుధంతోనే నిన్ను అణచివేస్తున్నారు. నీకు ఇచ్చినటువంటి ఓటు ద్వారానే నిన్ను కొనుక్కుంటున్నారు. నీకు ఇచ్చినటువంటి ఓటు ద్వారానే నిన్ను ఏ విధంగా అంటే ఆ విధంగా వాళ్ళు ఎప్పుడు ఎలా వాడుకోవాలో వాళ్ళకు అర్థమైపోయింది. కానీ ఇప్పుడు మన ఓటు చైతన్యమైనది, మన ఓటు చరిత్రాత్మకమైనది, మన ఓటు ఈ సమాజాన్ని మార్చేది, మన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చింది. అందుకోసమే 2026లో మనం చైతన్యవంతం కావాలి. మన టీవీ ఛానల్ మనం నిర్మించుకోవాలి, మన పేపర్ను మనం చదవాలి, మన కులాల కోసం మనం పనిచేయాలి, మన మతాల కోసం మనం పనిచేయాలి. మన కోసం ఎవడైతే పని చేస్తాడో వాడి కోసం మనం పనిచేయాలి. వాడు ఏ పార్టీ అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా. లేకపోతే మనల్ని అవసరం కోసం వాడుకునేటువంటి రాజకీయ నాయకులు వస్తారు, అవసర నిమిత్తం వాడుకునే రాజకీయ నాయకులు వస్తారు. వాళ్ళ అవసరానికి అనుగుణంగా మన మీద వివిధ రకాలుగా ప్రయోగాలు చేసేటువంటి రాజకీయ నాయకులు వస్తారు, వివిధ రకాలుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వస్తారు. మనల్ని ప్రలోభ పెట్టడానికి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు కూడా మన కళ్ళ ముందు చూపెడతారు. ఆ కపట ప్రేమలు అవన్నిటికీ లొంగితే 2025లో మన బతుకులు ఏ విధంగా ఉన్నాయో 2026లో కూడా అదే విధంగా మన బతుకులు ఉంటాయి. మన బతుకులు మారాలంటే డేట్లు మారుతున్నాయి తప్ప మన బతుకులు మారట్లేదు. డేట్లు మారిన కొద్దీ మన బతుకులు మారుతుందంటే ఈ ప్రజాస్వామ్యం మనల్ని మార్చట్లేదు, మనల్ని మార్పించట్లేదు. అందుకోసమే దయచేసి చెప్తున్నా, జై భీమ్ టీవీ మీకున్నది.
జేబీఎం టీవీ ఆత్మగౌరవం కోసం నిలబడ్డది. జేబీఎం టీవీ సబ్బండ కులాల ఆత్మగౌరవం కోసం నిలబడ్డది. దానికోసం పే బ్యాక్ టు ద సొసైటీ ఇవ్వండి. ఇది మన రూపాయి మనం పోగు చేసుకుంటే పెద్ద ఛానల్ అవుతుంది. మనం రూపాయి సపోర్ట్ చేసుకుంటే ఇది ఒక వృక్షం అవుతుంది. మనం రూపాయి సాయం చేసుకుంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి చైతన్యం తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఈ నినాదము ఇలా జేబీఎం గుండె చప్పుడుగా నిలబడ్డటువంటిది మన అందరి నినాదం. ఈ నినాదాన్ని బతికించుకోవాలి. ఈ నినాదంలో వచ్చేటువంటి వార్తలను 10 మందికి షేర్ చేయాలి. ఈ నినాదంలో వచ్చేటువంటి వార్తలను చూసి ప్రపంచం తలకిందులయ్యే విధంగా ఉంది, దేశం తలకిందులయ్యే విధంగా ఉంది, తెలుగు రాష్ట్రాలు ఉక్కిరి బిక్కిరి అయ్యే విధంగా ఉంది. జేబీఎం దినపత్రికలో వార్తలను చూసి ఇంటెలిజెన్స్ ఎస్బీ వాళ్ళు మన వార్తలను చూసిన తర్వాత అక్కడ ఆంధ్రలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ మన వార్తలను చూసి ఎన్నో మార్పులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రుల సైతం. అంత చైతన్యం కలిగించినటువంటి ఈ నినాదాన్ని మరి దళిత బిడ్డలో మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం? ఎందుకోసం బానిసలుగా బతుకుతున్నాం? ఇంకెంతకాలం మనం బానిసలుగా బతుకుతాం? ఇవాళ ఉన్నటువంటి నూతన సంవత్సరం వస్తే నూతన సంవత్సరం విషయం చెప్పుకుంటాం, తాగుతాం, తింటాం, పంటాం, అంతేనా మన జీవితాలు? ఇలా అగ్రవర్ణాలు మీడియా ఇలా యాడ్స్ రూపకంగా ₹1 కోట్లు సంపాదిస్తాయి. ఇలా రాజకీయ పార్టీలు ఇలా తాగుడుకు బానిసలం చేసి వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. ఇలా అగ్రవర్ణ రాజకీయ నాయకులు ఇలా ఎవరైతే చెప్పు చేతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే చిన్న చితక ఉన్నారో లీడర్లను వాళ్ళ కబందాస్తల్లో పెట్టుకొని తాగుడుకు బానిసలు చేసి వాళ్ళ భజన చేపిస్తారు. వాడు మాత్రం దర్జాగా ఉంటాడు, వాడు మాత్రం ప్రపంచంలో ఎక్కువ చేస్తూ ఉంటాడు. మరి మన బతుకులు ఎప్పుడు మారాలి? అంబేద్కర్ గారు కోరుకున్న సిద్ధాంతం ఇదేనా? అంబేద్కర్ గారు చెప్పినటువంటి పరిస్థితులు ఇవేనా? ఇంకెప్పుడు మారుతాం? కొంతనన్నా మనకు ఉండాలి కదా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇన్ని సమస్యలు అవుతుంటే ఎంతమంది దళిత బిడ్డల బతుకులు మారినాయి? ఎంతమంది దళితులు ఇలా మిలీనియర్ శైలు ఎంతమంది నిజంగా ఇలా ఉన్నటువంటి చరిత్రలో బిలినియర్ చరిత్రలో ధనవంతుల చరిత్రలో ఎంతమంది ఉన్నారు దళిత బిడ్డలు? ఎంతమంది బీసీ బిడ్డలు ఉన్నారు? ఎంతమంది మైనారిటీ బిడ్డలు ఉన్నారు? ఎంతమంది ఓబీసీ బిడ్డలు ఉన్నారు? ఎప్పుడు వస్తాయి మనకి? ఇంకా కాలం మారుతున్న కొద్దీ మనం మారాలి కదా. ఇంకెప్పుడు మారుతాం? మీకోసం ఉంది ప్రశ్నించే గొంతుగా జేబీఎం టీవీ ఉంది, జేబీఎం దినపత్రిక ఉంది. వాడు ఎవడైనా ఏదైనా సమాచార హక్కు చట్టం కింద మనం సీఎం మీద దరఖాస్తు చేసుకోవచ్చు, పిఎం మీద దరఖాస్తు చేయొచ్చు, ఐఏఎస్ మీద దరఖాస్తు చేయొచ్చు, ఐపీఎస్ అధికారి మీద దరఖాస్తు చేయొచ్చు. ఎవడైతే తప్పు చేస్తున్నాడో, ఎవడైతే మనకు పనులు చేయట్లేదో అవన్నీ కూడా ప్రశ్నించవచ్చు. ఆ ప్రశ్నించిన కాలంలోనే మనం ఏదంటే అది చెప్పొచ్చు. ఇంకెంతకాలం బానిసలుగా బతుకుతారు? ఇంకెంతకాలం అవమానంగా బతారు? ఇంకెంతకాలం అవహేళనగా బతారు? ఇంకెంతకాలం అవమానం పడుతూనే ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఎంతకాలం బతాం? ఇంకా అందుకోసమే నేను చెప్తున్నాను, ఇక అవమానాలు వద్దు, ఆత్మగౌరవమే ముద్దు. అవమానంగా బతికినన్ని రోజులు చాలుగా, అవమానంగా బతికినన్ని రోజులు భరించాం. జీవితం అనేది అందరికీ ఒకటే. జననం మరణము రెండే తేదీలు. ఈ 2 తేదీల మధ్యలో మన జీవితం ఉంటుంది. ఈ 2 తేదీల మధ్యలో మన లైఫ్ ఉంటుంది. ఈ 2 తేదీల మధ్యలో మన ఆత్మగౌరవం ఉంటుంది. కానీ ఈ 2 తేదీలు మనల్ని డిసైడ్ చేస్తాయి. ఒకటి మన జననము, రెండోది మన మరణము. ఈ 2 తేదీలే మన జీవితంలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు తెలియజేస్తాయి. ఆ క్రమంలోనే ఎంతోమంది మేధావులు కాలగర్భంలో కలిసిపోయిళ్ళు. ఎంతోమంది మేధావులు సమాజాన్ని మార్చడం కోసం అనేక రకాలుగా వాళ్ళ ప్రయత్నాలు చేసింది. కానీ ఇవాళ ఉన్నటువంటి మన వ్యవస్థ బానిసత్వంలో కొట్టుమిట్టాడుతున్నాం. ఆ పార్టీ నాకు ఇది చేసింది, ఈ పార్టీ నాకు అది చేసింది, ఈ లీడర్ గొప్పడు, ఆ లీడర్ గొప్పడు అంటారు. ఏ లీడర్ ఎవడి గొప్పడు కాదు. నువ్వెందుకు లీడర్ కాలేకపోతున్నావు? ఆ లీడర్ ఇచ్చేటువంటి తాయిలాలకు తాగి తందనలాడి నువ్వెందుకు జీవితాన్ని నాగం చేసుకుంటున్నావు? నీ కుటుంబ వ్యవస్థ రోడ్డు మీద పడుతుంది. నిన్ను నమ్ముకున్న జాతి నిన్ను ఆగమైపోతుంది. ఎవడి కోసం రా నువ్వు చేసేది? ఎవడి కోసం నిన్ను రోల్ చేసింది? ఏ పార్టీలో నిన్ను మోసేది? ఏ రాజకీయ నాయకుడు రా మిమ్మల్ని తయారు చేసింది? మీకు ఓటు హక్కిచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. నిరంతరం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాళ్ళు మొక్కని దండం పెట్టండి. బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే నీ బతుకు లేదు, నీ మెతుకు లేదు.
అంబేద్కర్ గారు లేకపోతే నీకు బతుకులేదు మెతుకులేదు. అగ్రవర్ణ మీడియా కానీ అగ్రవర్ణ నాయకులు కానీ సీఎం పిఎం లాంటి ఎవరికైనా కూడా బాబాసాహెబ్ అంబేద్కరే. వాడు ఆ అంబేద్కర్ దగ్గరకు వచ్చి మోడీ వచ్చి కాళ్ళకు దండం పెట్టిపోతాడు, సీఎంలు వచ్చి కాళ్ళకు దండం పెట్టిపోతారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటానికి. గంత పెద్ద స్థాయి బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మన జాతిలో పుట్టి మనల్ని చైతన్యం కావమంటే మనం ఏమైతాం తాగుడుకు బానిసలైపోయి అవమానంగా అవహేళనగా తయారై ఇవాళ నువ్వు చైతన్యం అయ్యేటువంటి సందర్భంలో చైతన్యం కాకుండా సర్వనాశనం చేసే విధంగా నీ వ్యవస్థ ఉందంటే ఎవడికి మీరు బానిసలు, ఎవడి దగ్గర దాపరిల్లుతున్నారు, ఎవడి దగ్గర మీరు మోకరిల్లుతున్నారు, ఎవడి కోసం పనిచేస్తున్నారు. ఇవాళ ఉన్నటువంటి డేట్లు మారుతున్నాయి. 2025/2026 వస్తుంది. డేట్ మారింది కానీ నీ బతుకు మారిందా? నీ బతుకు మారిందా? ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళు ఇలా వివక్షతకు గురైపోతున్నారు. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్ అంటే వివక్షతకు గురైపోతున్నాడు. ఇవాళ ఎమ్మెల్యే ఎంపీ అంటాడు కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు. అందుకోసమే చెప్తున్నాను 2026లో మరొక భగత్ సింగ్ లాగా, మరో వివేకానందు లాగా, సుభాష్ చంద్రబోస్ లాగా, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఇలా ప్రతి ఒక్కరు కూడా కావాలి. అలా అయినప్పుడే మన అస్తిత్వం నిలబడుతుంది. ఉంటే పోటీ ఉంటాం, లేకపోతే లేదు. కానీ మన జీవితాలను మాత్రం ఈ సమాజానికి అంకితం చేసుకోవాలి. ఈ సమాజంలో మనకంటూ గుర్తింపు రావాలంటే మనం ప్రశ్నించే గొంతుకలం కావాలి. మన టీవీ ఛానల్ మనం చూసుకోవాలి, మన పేపర్ మనం చదవాలి, అలవాటు చేసుకోవాలి. వివక్షత నిరంతరం కొనసాగుతూనే ఉంది. వివక్షత ఎప్పటికీ ఉంటుంది. నీకు ఏ రకంగా నిన్ను నిమ్మిన వివక్షత ఉంటుంది. ఏ రకంగా నిన్ను అవమానం గురి చేస్తారు, ఏ రకంగా నిన్ను ఉచ్చుల వేసే విధంగా చేస్తారు. ఎందుకోసమంటే 10 సంవత్సరాల సుదీర్ఘ ప్రయత్నంలో ఎన్నో కష్టాలు పడ్డాను, ఎన్నో అవమానాలు పడుతున్నాను, ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. అందుకోసమే ఈ వివరంగా మీకు చెప్తున్నాను. ఇది జై హింద్ పత్రికలో ప్రధానమైనటువంటి వార్తలకు వెళ్ళే ముందు